అందరికీ నమస్కారం. వేదిక రాజలక్ష్మి పెద్దలందరికీ, నబార్డ్ సీఎం సుష్మా చింతల మేడం కి, మరియు రిజిస్ట్రార్ రఘురామ్ రెడ్డి గారికి, ప్రవీణ్ రావు సార్ మాజీ వైస్ ఛాన్సలర్ గారికి, డీన్ పీజీ అనిత మేడం, ఎండి డాక్టర్ కల్పనా శాస్త్రి మ్యామ్, ఏడిఆర్ శ్రీనివాస్ గారు అండ్ ఆల్సో ఏడి భారతి మేడం, వచ్చిన మా యూనివర్సిటీ ఇన్ఛార్జెస్ అండ్ స్టాఫ్ కుమార్ రెడ్డి గారు, ఏడిఆర్ వరంగల్, అండ్ ఆల్సో సుధాకర్ గారు ఫ్రమ్ Tandur, and also I welcome you, ma'am, Hemlata ma'am, from Sadhguru Foundation. I welcome all the dignitaries from NABARD and also from the University Estate Office, the entire team of ADR and AD at the RARS Jagitya, all the eminent startup founders from Kisan Link Meher, and also Venkat Garu from Carbon Mint. మా రూరల్ ఇన్నోవేటర్స్ అందరూ మాతో వచ్చినందుకు, ఇప్పుడు ఆల్రెడీ ముగ్గురు రూరల్ ఇన్నోవేటర్స్ మాతో ఉన్నారు, వాళ్ళందరూ వచ్చినందుకు, మై స్టార్ట్అప్ టీవీ ప్లస్ అందరూ ఇక్కడ ఉన్న రూరల్ ఆంటర్‌ప్రెన్యూర్స్, ఇన్నోవేటర్స్ మరియు ఫార్మర్స్ అందరూ ఇక్కడ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ అందరూ మాతో భాగస్వాములుగా ఉండి ఈ రూరల్ ఇన్నోవేషన్స్ కి ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మేము ఆకాంక్షిస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరం ఈ రోజు చాలా పెద్ద శుభదినం, చాలా మంచి రోజు. ఎందుకంటే ఈ ఈ రోజు మనం అనుకున్నామంటే ఇది ఒక రోజులో అయ్యింది కాదు. ఇది సుమారుగా 4 సంవత్సరాలు, సుమారుగా 2020, అది మామూలు టైం కాదు, కోవిడ్ టైం. అందరూ మాస్కులు వేసుకొని పరిగెత్తే టైంలో ఎక్స్ వైస్ ఛాన్సలర్ ప్రవీణ్ రావు గారు, డాక్టర్ కల్పనా గారు, ఆల్ ద సీనియర్ ఫ్యాకల్టీ ఆఫ్ యూనివర్సిటీ అందరూ తీసుకున్న చాలా చాలా ఇంపార్టెంట్ డెసిషన్. ఇది ఒక కొత్త ప్రాజెక్టే కాదు, ఇది ఒక కొత్త ఏదో సెంటర్ ఏదో బిల్డింగ్ లాంచ్ కాదు, ఇది ఒక కొత్త అడుగు. ఇట్ ఈస్ డెఫినెట్లీ వెరీ ఇంపార్టెంట్ డైరెక్షన్ that the university has set for itself. University has been taking strides. DGTSA has done good work as far as academia, research పరంగా, ఎక్స్టెన్షన్ పరంగా చాలా మంచి వర్క్ చేశారు. బట్ అది సరిపో, దాంతో పాటు ఇంకా కాంప్లిమెంట్ చేయడం కోసం ఇన్నోవేషన్, స్టార్ట్అప్స్, ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇవన్నిటిని ముందు తీసుకెళ్ళడం కోసం యూనివర్సిటీ చాలా చాలా వెరీ ఇంపార్టెంట్ క్రూషియల్ మైల్ స్టోన్ తీసుకుంది. As an alumnus of this university, I studied horticulture in the same university. It is a matter of pride as alumnus of this university to have been building AgHub. AgHub అనే ఇంక్యుబేషన్ సెంటర్ హైదరాబాద్ లో సుమారుగా గత 3 సంవత్సరాలుగా మార్చ్ 31, 2021 నుంచి మేము కార్యక్రమాలు సాగిస్తున్నాం. ఆగస్ట్ 31 రోజున మేము 2021 AgHub ని లాంచ్ చేసాం హైదరాబాద్ లో. ఇప్పటి వరకు హైదరాబాద్ లో సుమారుగా ఒక 100 అంకుర సంస్థలు, స్టార్ట్అప్స్, మైక్రో ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ని ప్రమోట్ చేసాం. We have largely been promoting agri-tech companies, agri-tech, digital agriculture గురించి ఏవైతే కొత్త కొత్త టెక్నాలజీ కంపెనీస్ వస్తున్నాయో, almost 1000 companies have been screened. Out of 1000 companies, I would like to mention to the honorable members over here that 100 companies have been supported so far. These are largely by and large technology startups and student companies. ఇప్పటి వరకు సుమారుగా 100 టెక్నాలజీ స్టార్టప్స్, అంకుర సంస్థలు మరియు స్టూడెంట్ కంపెనీస్. ఇప్పుడు స్టార్టప్స్ మార్కెట్ లో చాలా వస్తున్నాయి, కానీ స్టూడెంట్ కంపెనీస్ రావడం ఇది చాలా కొత్త డైమెన్షన్. So NABARD వాళ్ళు మమ్మల్ని నమ్మి, and especially Sushma, thank you so much to you and also to former chairman NABARD, Chintala Garu, for having trusted in us and giving this very important opportunity for this university. And today we are here celebrating an opportunity for a rural presence of AgHub. So ఇప్పటి వరకు గత 3 సంవత్సరాల్లో AgHub లో సుమారుగా 10 ప్రోగ్రామ్స్, 10 ప్రోగ్రామ్స్ ద్వారా టెక్నాలజీ స్టార్ట్అప్స్, స్టూడెంట్ కంపెనీస్ ప్రమోట్ చేస్తున్నాం. ఎర్లీ స్టేజ్ కంపెనీస్ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ అని, ఇండియాలో మొట్టమొదటిసారిగా టెక్నాలజీ వాలిడేషన్, అగ్రి ఇన్నోవేషన్ పైలట్ ప్రోగ్రామ్. అంటే ఇప్పటివరకు యూనివర్సిటీస్ రిసెర్చ్ ఎందుకు వాలిడేట్ చేయాలి, స్టార్ట్అప్ టెక్నాలజీస్ ఎందుకు వాలిడేట్ చేయకూడదు ఆలోచన విధానంతో స్టార్ట్అప్ టెక్నాలజీస్ కూడా వాలిడేట్ చేయడానికి ముందుకు వచ్చింది యూనివర్సిటీ. దాంట్లో సైంటిస్ట్ అందరూ మాకు చాలా సపోర్ట్ చేస్తారు. దే హావ్ హెల్ప్డ్ us in validating the technology. ఇది కాకుండా ఇండియాలోనే ఫస్ట్ టైం వి లాంచ్ కో ఇన్నోవేషన్ ప్రోగ్రామ్. కో ఇన్నోవేషన్ అంటే సైంటిస్ట్ మరియు స్టార్ట్అప్ ఫౌండర్స్ ఇద్దరు కలిపి రీసెర్చ్ చేస్తే ఇంకా బాగుంటుంది కదా. సైంటిస్ట్ వాళ్ళకి వచ్చే అగ్రికల్చర్, లైఫ్ సైన్సెస్ లో ఉన్న రీసెర్చ్ నైపుణ్యంతో పాటు ఇంజనీర్స్ వాళ్ళకున్న నైపుణ్యంతో ఇద్దరు కలిపి రీసెర్చ్ చేస్తే, జాయింట్ రీసెర్చ్ చేస్తే కో ఇన్నోవేషన్ ప్రోగ్రామ్ అని ఇండియాలోనే ఫస్ట్ ప్రోగ్రామ్. సో AgHub లో ఇలా చాలా యూనిక్ ఫీచర్స్ ఉన్నాయండి, కో ఇన్నోవేషన్ కానీ, పైలట్స్ కానీ. అలాగే డిజైన్ థింకింగ్ ప్రోగ్రామ్ అని స్టూడెంట్స్ లో ఒక ఇన్నోవేషన్ మైండ్ సెట్, ఒక క్రియేటివ్ మైండ్ సెట్, అసలు ప్రాబ్లమ్ సాల్వింగ్ మైండ్ సెట్ రావాలని ఇండియాలోనే ఫస్ట్ టైం డిజైన్ థింకింగ్ ప్రోగ్రామ్ చేసాం. అపార్ట్ ఫ్రమ్ ది 100 స్టార్ట్అప్ సపోర్టెడ్ సో ఫార్, డిజైన్ థింకింగ్ ప్రోగ్రామ్ ద్వారా సుమారుగా 2340 మంది, 2340 స్టూడెంట్స్ ని డిజైన్ థింకింగ్ పైన మేము ట్రైన్ చేసి 700 ఐడియాస్ బిల్డ్ చేసి, we have now, I am proud to say on behalf of the entire TJTSAU, AgHub and the team of AgHub, I like to proudly present that we have 7 student companies so far, and these are very young students. లిటరల్ గా చదువుకుంటూ వాళ్ళ స్టూడెంట్ కంపెనీస్ ఇన్కార్పొరేట్ చేసి వాళ్ళ కంపెనీస్ రన్ చేస్తున్నారు. సో ఇలాగా సుమారుగా ఒక ఐ వుడ్ లైక్ టు మెన్షన్ 88 టెక్నాలజీ స్టార్ట్అప్ అండ్ స్టూడెంట్ కంపెనీస్ ఉన్నారు మా దగ్గర. ఇది కాకుండా రీసెంట్ గా AgHub యొక్క కార్యకలాపాలలో రూరల్ కంపెనీస్ కూడా ప్రమోట్ చేయాలని we have around 12 కంపెనీస్, 12 రూరల్ కంపెనీస్. జగిత్యాలలో 3 రూరల్ కంపెనీస్ అండ్ వరంగల్లో ఆల్మోస్ట్ 8 రూరల్ కంపెనీస్ రావడం జరిగింది. సో ఇవన్నీ కలిపితే 100 కంపెనీస్ ని సపోర్ట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ ఓన్లీ ప్రోగ్రామ్ రూపంలో చేస్తే సరిపోదు కాబట్టి NABARD వాళ్ళ సహకారంతో వాళ్ళతో మేము జగిత్యాల్, వరంగల్, తాండూర్ 3 రూరల్ సెంటర్స్ పెట్టాలని మేము ప్రపోజల్ వెళ్తే, అండ్ దట్ ఇట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ రూరల్ ఇంక్యుబేషన్ సిస్టమ్. రూరల్ ఇంక్యుబేటర్స్ కొన్ని ప్లాట్ఫామ్స్ లాగా ఉన్నాయి, ప్రోగ్రామ్స్ లాగా ఉన్నాయి, బట్ ఇలాంటి ఫెసిలిటీ రూపైన రూరల్ ఆంటర్‌ప్రెన్యూర్స్ కి ఎక్కడా లేదు ఇండియాలో.
అలాంటి ఆలోచన విధానం నాబార్డ్ మమ్మల్ని నమ్మి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ టు ఎంటైర్ key decision makers whosoever was involved in NABARD to have taken this forward, and the entire team of ADR Garu and AD Madam have been extremely supportive and Jagityal, and that is that today, despite so far from Hyderabad, we chose to start the Northern Telangana zone, which is the rural incubator of Jagityal here. With their entire support, we are proud to announce the launch of the rural incubator. And in terms of the rural incubator, మేము గత 1.5 year గా జగిత్యాల వరంగల్ తాండూరులో మా ప్రోగ్రామ్స్ ని సాఫ్ట్ లాంచ్ చేసాం. ఆల్రెడీ మేము దాంట్లో టీమ్ ఆల్రెడీ ఉన్నారు. టీమ్ తో పాటు various programs we have launched. Rural entrepreneurs avagahana kosam we have launched sensitization programs. We have already conducted 5 such sensitization programs in across Jagityal, Warangal, Tandur. Along with that, we also launched rural incubation program, rural companies incubation program ani but an onboard chesi mentoring, hand holding, go to market support kosam we have launched incubation program. Along with that, we have launched India's first కమ్యూనిటీ ఎంటర్ప్రైజ్ బిల్డింగ్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ద్వారా ఎస్హెచ్ఈస్ ఎఫ్పిఓస్ ఆల్రెడీ నాబార్డ్ వారు ఎన్నో ఎస్హెచ్ఈస్ ఎఫ్పిఓస్ ని ప్రమోట్ చేస్తున్నారు. వీటితో పాటు వై నాట్ యూనివర్సిటీ యొక్క ఎక్స్పర్టీస్ ని కూడా యాడ్ చేసుకొని వై నాట్ వి సపోర్ట్ రూరల్ కంపెనీస్ అని ఇండియాలో ఫస్ట్ కమ్యూనిటీ ఎంటర్ప్రైజ్ బిల్డింగ్ ప్రోగ్రామ్ లాంచ్ చేశాం. అండర్ దీస్ ప్రోగ్రామ్స్ ఎనీ రూరల్ ఇన్నోవేటర్ ఐడెంటిఫై చేసిన రూరల్ ఇన్నోవేటర్స్ కానీ ఆంటర్‌ప్రెన్యూర్స్ కానీ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ మరియు కమ్యూనిటీ ఎంటర్ప్రైజ్ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళకి మెంటరింగ్ కానీ కస్టమైజ్ సపోర్ట్ కానీ గో టు మార్కెట్ స్ట్రాటజీస్ కానీ వాళ్ళకి మార్కెట్ కనెక్షన్స్ కానీ అన్ని విషయాలలో యూనివర్సిటీ యొక్క ఎక్స్పర్టీస్ పరంగా మార్కెట్ యొక్క ఎక్స్పర్టీస్ పరంగా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా వి హావ్ లాంచ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ అగ్రిటెక్ మార్కెట్ యాక్సెస్ ప్రోగ్రామ్. ఈ ఇన్నోవేషన్ హబ్ హైదరాబాద్ లో ఉన్న టెక్నాలజీ స్టార్టప్స్ ఏవైతే వస్తున్నాయో అంతర్ సంస్థలు, ఆ స్టార్టప్స్ అన్ని టెక్నాలజీస్ తయారయ్యాక సైంటిస్ట్ అందరూ బాగుంది అన్నాక వాలిడేట్ అయ్యాక ఆ స్టార్టప్స్ అందరూ ఈ ఇంక్యుబేటర్స్ ద్వారా రైతులకు వెళ్ళేటట్లు అగ్రిటెక్ మార్కెట్ యాక్సెస్ ప్రోగ్రామ్ ఏజీ మ్యాప్ అంటాం. ఆ ప్రోగ్రామ్ ఏంటంటే ఏవైతే కొత్త టెక్నాలజీ స్టార్టప్స్ అంకుర సంస్థలు ఉంటాయో వాళ్ళు రైతులకు కలిసే ప్రోగ్రామ్. దానివల్ల ఏంటంటే రైతులకి కొత్త కొత్త స్టార్టప్స్ ఏముంటున్నాయి వాళ్ళకి తెలుస్తాయి, వాళ్ళు అగ్రికల్చర్ ఇంప్రూవ్ చేసుకోవాలి ఇలాంటి డిజిటల్ అగ్రికల్చర్ టెక్నాలజీస్ తో. అలాగే స్టార్టప్ కూడా రైతులకి కలిసి వాళ్ళ యొక్క టెక్నాలజీని మార్కెట్ లో తీసుకెళ్ళడానికి, రైతుల దగ్గర తీసుకెళ్ళడానికి, మరి వాళ్ళకి కూడా ఒక బిజినెస్ ఆపర్చునిటీ కల్పన కోసం ఈ అగ్రిటెక్ మార్కెట్ యాక్సెస్ ప్రోగ్రామ్ చేస్తాం. సో ఇన్ టుడే ఇన్ ద లాస్ట్ I would say 3.5 years we were able to support almost 100 companies, 12 patents. For the first time the university has generated 12 patents, not only scientist patents but also grassroots innovators, agri and also startup company యొక్క పేటెంట్స్ అండ్ ట్రేడ్ మార్క్స్ మేము జనరేట్ చేసాం. ఇది కాకుండా 40 కంపెనీస్, ఐఎమ్ రియలీ హ్యాపీ టు మెన్షన్, 100లో ఆల్మోస్ట్ 40 కంపెనీస్ హావ్ రేస్డ్ 85 crores ఆఫ్ ఫండింగ్. మార్కెట్ లో 85 crores ఫండింగ్ మార్కెట్ నుంచి వేరియస్ డోనర్స్, వెంచర్ క్యాపిటల్స్, ఏంజల్స్ అందరు కమ్యూనిటీ నుంచి ఫండ్ రేస్ చేశారు. ఇది కాకుండా ఐఎమ్ హ్యాపీ టు మెన్షన్ దట్ AGAP has received agriculture leadership award from Agriculture Today Group. So the entire vision of the NABARD, the PGTSAU and the AGAP team and the ecosystem support has been working. And this is an entire testimony of that. And AGAP not just being restricted as an urban center. Ido AGAP ante city lo Hyderabad lo only chadukuన్న వాళ్ళకి కాకుండా ఇది రూరల్ లో కూడా అందరికీ బాగుపడాలని, సేమ్ అర్బన్ లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయో అలాంటి ఫెసిలిటీస్ రూరల్ లో కలవాలని ఆలోచన కల్పించడం కోసం నాబార్డ్ కి మరియు PGTSAU ఒక ప్రతినిధులందరికీ నాకు చాలా చాలా ధన్యవాదాలు. సో ఇలాంటి సెంటర్ ఇప్పుడు ఫంక్షన్ లో వచ్చింది కాబట్టి ఆల్రెడీ చాలా మంది రూరల్ ఆంటర్‌ప్రెన్యూర్స్, ఇన్నోవేటర్స్ ఉన్నారు. మీరు మాతో పాలు పంచుకొని AGAP యొక్క కార్యకలాపాలలో భాగంగా ఉంది మా యొక్క ప్రోగ్రామ్స్, మీకు ఒకవేళ అవేర్నెస్ కావాలంటే మా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జాయిన్ అవ్వండి. మీరు ఆల్రెడీ కంపెనీస్ పెట్టాలనుకుందాం అనుకుంటే ప్లీజ్ జాయిన్ అస్, మీకు సపోర్ట్ చేస్తాం. ఇంకా మీరు ఎస్హెచ్ఈస్ ఎఫ్పిఓస్ ఉన్నాయి, ఇంకా స్ట్రెంథెన్ చేయాలి, మార్కెట్ లింకేజ్ కావాలంటే ప్లీజ్ జాయిన్ అస్. మా కమ్యూనిటీ ఎంటర్ప్రైజ్ బిల్డింగ్ ప్రోగ్రామ్ ఉంది. ఒకవేళ మీకు కొత్త కొత్త డిజిటల్ అగ్రికల్చర్ టెక్నాలజీ స్టార్టప్స్ ఏమేమి వస్తున్నాయి, మా వ్యవసాయానికి కొత్త టెక్నాలజీ ఏం మనకు వస్తాయి, డ్రోన్లు, రోబోట్స్ చాలా చాలా వస్తున్నాయి, అవేంటని అవగాహన కానీ మీ వ్యవసాయంలో వాడుకోవాలంటే AGAP కనెక్ట్ అవ్వండి. సుమారుగా 100 అంకుర సంస్థలు ఉన్నాయి. దానికోసం ఒక పబ్లికేషన్ కూడా రిలీజ్ చేస్తారు వాళ్ళు, అగ్రిటెక్ ఆల్బమ్ అని తెలుగులో. అది మీకు అప్పుడు అగ్రిటెక్ ఆల్బమ్ ద్వారా అసలు ఏంటి అగ్రిటెక్ అంటే ఏంటి, స్టార్టప్స్ అంటే ఏంటి, ఆ ప్రోడక్ట్ ఏంటి అని తెలుగులో మీరు చదువుకోవడానికి ఆమోదంగా ఉండేటట్టుగా మేము తెలుగులో పబ్లికేషన్ లాంచ్ చేస్తాం. ఇవి చిన్న ప్రయత్నం మాత్రమే. ఇవి 3.5 సంవత్సరాల్లో చిన్న టీమ్ గా, ఒక 10 మంది టీమ్ గా స్టార్ట్ చేసి విత్ ఎమినెంట్ బోర్డ్ వేర్ వి హావ్ బోర్డ్ మెంబర్స్ ఫ్రమ్ PGTSAU, NABARD, ఫ్రమ్ సద్గురు ఫౌండేషన్, ఫ్రమ్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్. సో అన్ని ఎమినెంట్ బోర్డ్ తో, ఒక మంచి టీమ్ తో, మంచి సంకల్పంతో యూనివర్సిటీ యొక్క ఆధ్వర్యంలో మేము చక్కగా వర్క్ చేస్తున్నాం. కాకపోతే రూరల్ లో ఇది ఒక చిన్న అడుగు మాత్రమే. ఇప్పటి వరకు సుమారుగా 12 కంపెనీలతో జగిత్యాల లాంచ్ చేస్తున్నాం. రాబోయే ఒక 6-8 నెలల్లో మేము వరంగల్ మరియు తాండూరులో కూడా ఫెసిలిటీస్ లాంచ్ చేయడం జరుగుతుంది. సో మీ యొక్క ఫెలో ఇన్నోవేటర్స్ కానీ, ఆంటర్‌ప్రెన్యూర్స్ కానీ ఎవరైనా ఇలాంటి ఫెసిలిటీస్ అవైల్ చేయాలని మనవి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మై క్లోజింగ్ రిమార్క్, ఈ ఫెసిలిటీ ఇట్స్ అ వెరీ యూనిక్ ప్లేస్. త్రివేణి సంఘం అంటాం కదా, అలాగే ఇక్కడ సైంటిస్ట్ కానీ, స్టార్టప్స్ కానీ, స్టూడెంట్స్ కానీ, రూరల్ ఇన్నోవేటర్స్ కానీ, ఆంటర్‌ప్రెన్యూర్స్ కానీ అందరూ కలుసుకునే ఒక మంచి పరిణామం. ఈ ప్లేస్ లో ఎవరైనా కలవచ్చు, స్టార్టప్ స్టూడెంట్ కంపెనీని కలవచ్చు, స్టార్టప్ రూరల్ కంపెనీని కలవచ్చు, రూరల్ ఫార్మర్ స్టార్టప్ ని కలవచ్చు, సైంటిస్ట్ స్టార్టప్ కలవచ్చు. ఇట్స్ లైక్ మీటింగ్ పాయింట్, కనెక్టింగ్ స్పేస్. ఎక్కడైతే మనుషులు కనెక్ట్ అవుతారో అక్కడే కొలాబరేషన్ అవుతుంది, అక్కడే ఐడియాస్ ఎక్స్చేంజ్ అవుతాయి. సో వీఆర్ అస్యూమింగ్ ఈ రూరల్ ఇంక్యుబేటర్ ఏడిఆర్ గారి ఆధ్వర్యంలో మరియు ఏడీ మ్యామ్ ఆధ్వర్యంలో వాళ్ళందరూ మాకు సపోర్ట్ చేసి దిస్ షుడ్ బికమ్ ఎ ప్లేస్ ఆఫ్ రూరల్ ఐడియాస్. రూరల్ లో ఉన్న యువత అందరు పాలిటెక్నిక్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర ఐడియాస్ రావాలి.
దాని తర్వాత మన స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళలో ఒక కంపెనీస్ పెట్టడానికి ఒక ఆలోచన విధానం రావాలి. మన స్టార్ట్అప్స్ కానీ అంకుర సంస్థలు కానీ రూరల్ కంపెనీస్ కానీ ముందుకు వచ్చి మార్కెట్ లోకి తీసుకెళ్లాలి. వ్యవసాయం బాగుపడాలి, రైతులు బాగుపడాలి. దిస్ ఇస్ ద ఓన్లీ ఇంటెన్షన్ విత్ విచ్ AgHub వాస్ స్టార్టెడ్ అండ్ ప్రమోటెడ్. సో ఇది ఓన్లీ మేము TJTSAO AgHub నాబార్డ్ చేసుకుంటే అవ్వదు. దీని ఓన్లీ సక్సెస్ ఇది ఎప్పుడు డిటర్మిన్ అవుతుందంటే రూరల్ లో మీరు అందరూ దీన్ని అడాప్ట్ చేసుకొని మనది అనుకోని దీంట్లో ఎక్కువైనా తక్కువైనా మీరు మాకు సపోర్ట్ చేస్తే ముందుకు వెళ్తున్న ఆలోచన విధానంతో మేము మీ అందరూ సపోర్ట్ కోరుతున్నాం. జస్ట్ బిఫోర్ ఐ క్లోజ్ మై రిమార్క్స్, జస్ట్ మీకు స్లైడ్స్ ఒక హాఫ్ మినిట్ లో చూపెట్టేస్తాను. నేను ఎక్స్ప్లెయిన్ చేయను, ఆల్రెడీ మీకు చెప్పేశాను. నెక్స్ట్ మూవ్ ద స్లైడ్స్. ఇదంతా AgHub గురించి, జస్ట్ మూవింగ్. ఇదంతా హబ్ అండ్ స్పోక్ మోడల్ స్టార్ట్అప్స్ అన్ని కంపెనీస్ కోసం. నెక్స్ట్ ప్లీజ్. ఇవంతా మా ఫెసిలిటీస్ అండి. మా వరంగల్ ఫెసిలిటీగా రెనోవేట్ అవుతుంది. ఈ జగిత్యాల ఫెసిలిటీ మనం ఉన్నాము రూరల్ ఇంక్యుబేటర్. తాండూరులో కూడా ఫెసిలిటీ రెడీగా ఉంది. సుధాకర్ గారు చూస్తున్నారు, ఉమారెడ్డి గారు ఇక్కడ చూస్తున్నారు, ఏడియాస్ గారు ఇక్కడ చూస్తున్నారు. నెక్స్ట్. సో ఇదంతా మా ప్రోగ్రామ్స్ అండి, ఆల్రెడీ చెప్పాను. నెక్స్ట్ ప్లీజ్. సో ఇవంతా మా రూరల్ ఇన్నోవేటర్స్ మాతో రీసెంట్ గా జాయిన్ అయ్యారు, ఒక సంవత్సరంగా మాతో వర్క్ చేస్తున్నారు. కొంతమందికి ఇన్నోవేషన్ గ్రాంట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఓన్లీ మేము నాలెడ్జ్ పరంగా నెట్వర్క్ పరంగా కాదు, మా దగ్గర నాబార్డ్ సపోర్ట్ తో సుమారుగా ₹1 కోటి ఒక బూట్ స్టాప్ గ్రాంట్ అని ఒక కార్పస్ వచ్చింది. మళ్ళీ 5 కోట్లు క్యాటెటిక్ ఫండ్ అని వచ్చింది. దాని ద్వారా టెక్నాలజీ కంపెనీస్ కానీ, స్టూడెంట్ కంపెనీస్ కానీ, రూరల్ కంపెనీస్ కానీ గ్రాంట్స్ కానీ, ఈక్విటీ కానీ, ఇది కాంపిటేటివ్ బేసిస్ మాత్రమే. సో దీంట్లో ఒక 5 కంపెనీలకు ఇవ్వాలంటే 200 కంపెనీలు అప్లై చేస్తారు. సో ఆ పోటీ తత్వంతో అందరూ ముందుకు రావాలని, ఇది సబ్సిడీ గ్రాంట్ విషయం కాదు. ఇది పోటీ తత్వంతో ఇన్నోవేటర్స్ ని మంచి పొటెన్షియల్ గా ఐడియాస్ తో కంపీట్ చేసుకొని ముందుకు రావాలిగా మేము కోరుతున్నాం. నెక్స్ట్ ప్లీజ్. ఇప్పటి వరకు సుమారు ఒక 25 కంపెనీలకి గ్రాంట్ అండ్ ఈక్విటీ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ప్లీజ్. ఇవంతా మేము చేసిన వేరియస్ ప్రోగ్రామ్స్, నేషనల్ డే ట్రైనింగ్స్ పైన ఉమెన్ కి ట్రైనింగ్ చేస్తాం. సో అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఈ రూరల్ సెంటర్ ఇట్స్ ఓపెన్ ఫర్ ఆల్, ఎనీబడి, చదువుకున్న వారికి, చదువుకోలేని వాళ్ళకి, ఎనీబడి, ఉమెన్ కి, మెన్ కి, రూరల్ యూత్ కి, ఎవరికైనా సరే, SHG కానీ, FPO కానీ, కంపెనీ ఉన్నవారు కానీ, కంపెనీ లేని వారు కానీ, కంపెనీ పెడదాం అనుకున్న వాళ్ళు కానీ, తర్వాత కంపెనీ పెట్టలేకపోయాం, భయపడ్డాం, పెడదాం అనుకోలేకపోయాం, ఏం చేద్దాం అనుకున్నా మాకు సపోర్ట్ చేయట్లేదు, ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే ప్లీజ్ యూఆర్ వెల్కమ్ టు అవైల్ ద ఫెసిలిటీస్ ఆఫ్ AgHub. నెక్స్ట్ ప్లీజ్. ఇవన్నీ మా యాక్టివిటీస్. అగ్రిటెక్ మార్కెట్ యాక్సెస్ ప్రోగ్రామ్ లో స్టార్ట్అప్స్, ఇది రూరల్ ప్రోడక్ట్ లాంచెస్ అన్ని మేము చేసాం CIA ఫోరం లో. నెక్స్ట్ ప్లీజ్. ఇది మెయిన్ సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్స్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, అగ్రిటెక్ మార్కెట్ యాక్సెస్ ప్రోగ్రామ్, అల్టిమేట్ గా ఇలాంటి టెక్నాలజీ కంపెనీస్ అందరూ రైతులు కనెక్ట్ చేసే ప్రోగ్రామ్స్. నెక్స్ట్ ప్లీజ్. ఇవన్నీ మా టెక్నాలజీ వాలిడేషన్, బాంబ్ లైఫ్ అనే ఒక స్టార్ట్అప్ టెక్నాలజీని వాలిడేట్ చేశారు RIRS లో, ఇక్కడ ఏడిఆర్ గారు. ఇలా టెక్నాలజీ వాలిడేషన్ చేయడం కానీ, స్మాల్ స్కేల్, ఇప్పుడు రూకాట్ అని ఒక లో కాస్ట్ ఒక కోల్డ్ స్టోరేజ్ ఎక్విప్మెంట్ తయారు చేస్తారు రైతుల దగ్గర, యాదాద్రి FPO దగ్గర ఇన్స్టాల్ చేస్తాం. అలా రకరకాల యాక్టివిటీస్ చేస్తున్నాం తెలంగాణ మొత్తంలో. So thank you, మీరు అందరూ సపోర్ట్ చేయాల్సిందిగా. Thank you so much for this opportunity and for joining us in this wonderful momentous occasion. Thank you. To stay informed about the startup ecosystem, subscribe to My Startup TV.